హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మీకు చూపించే కర్రీ పుదీనాకు పప్పు అండి. చాలా బాగుంటుంది, నోటికి బాగా రుచికరంగా కూడా ఉంటుంది. చేదైతే అసలు ఉండదు. ఇది బాడీకి కూడా చాలా మంచిది, హెల్తీ ఫుడ్ ఇది. ముందుగా నేను కందిపప్పు తింటే ఎవరికైనా కడుపులో నొప్పి కానీ ఉబ్బరంగా కానీ అనిపిస్తే మాత్రం ఇలాగ ద్వారగా వేయించుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి గ్యాస్ కూడా రాదు. 5 మినిట్స్ అలాగా మనం కొంచెం లైట్గా ద్వారగా వేయించేసుకొని కడిగి ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే చాలండి. నేను స్టవ్ మీద పెట్టేసాను పప్పు. ఇంకా పప్పు ఉడుకుతుండగానే తగినంత పసుపు, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను. చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేస్తున్నానండి. 5 మినిట్స్ అటు ఇటు కలుపుకొని కొంచెం జీలకర్ర, తగినంత జీలకర్ర అంటే టేస్ట్కి సరిపడా వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే మెంతికూర చక్కగా కట్ చేసుకొని 2 సార్లు అయితే వాటర్లో బాగా కడగాలి, ఎందుకంటే ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మెంతికూర చక్కగా ఉడికాక తగినంత కారం, ఒక 5 మినిట్స్ ఆగాక చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడకించి దించే ముందు గల్లుప్పు సరిపడా వేసుకొని కొంచెం కొత్తిమీర, మనం గిరిటితోనే అలా అలా కలిపితే చాలండి, పప్పు చక్కగా మెదిపిపోతుంది. అలాగే తాలింపుకి సరిపడా ఆయిల్, 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 4 ఎండుమిర్చి తాలింపులు, జీలకర్ర, చక్కగా కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని పప్పులో తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ అండి పుదీనా పప్పు. చూసారు కదా. ప్లీజ్